ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వాడని హీరోయిన్స్, సెలబ్రిటీలు ఉండట్లేదు. తమకు సంబంధించిన సినిమా అప్డేట్స్ ను అందులోనే షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇదే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కొంతమంది హీరోయిన్స్ గా మారారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ శ్రీదేవి. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని సమర్పించిన కోటి మూవీ సూపర్ హిట్ అందుకుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోటి మూవీలో రోషన్, శ్రీదేవి ఇద్దరు ప్రేమికులా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందులో శ్రీదేవి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్ చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని వెతుకుతుంటే ఎవరో తనకు శ్రీదేవి చేసిన ఓ రీల్ ను పంపించారట. అది చూసి శ్రీదేవిని ఆడిషన్ కి పిలిచారు. అప్పుడు ఆమెకి ఇచ్చిన డైలాగ్ కు చాలా పర్ఫెక్ట్ గా చెప్పడంతో కోర్టు మూవీలో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారు. సెకండ్ వన్ సాక్షి వైద్య. అఖిల్ అక్కినేని కెరీర్ లో భారీ డిజాస్టర్ మూవీ అంటే ఏజెంట్ సినిమా అనే చెప్పాలి. సినిమాపై రిలీజ్ కు ముందు పెరిగిన హైప్, విడుదల తర్వాత వచ్చిన రెస్పాన్స్ ను ఎవ్వరు మర్చిపోలేరు. అంతలా ఈ సినిమా పరభావం అందుకుంది. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా నటించిన సాక్షి వైద్యను కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసే హీరోయిన్ గా తీసుకున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇన్‌స్టాగ్రామ్ లో సాక్షి వైద్య డాన్స్ చేసిన రీల్స్ చూసి ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారట. ఏజెంట్ తర్వాత సాక్షి వైద్య వరుణ్ తేజ్ తో గాండివదారి అర్జున సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు సాక్షి వైద్య. థర్డ్ వన్ అంచల్ ముంజల్. అల్లు అర్జున్ కెరీర్ లో భారీ కలెక్షన్ సాధించిన సినిమాగా పుష్ప 2 ది రూల్. ఈ సినిమాలో పుష్పరాజుకు జపాన్ కాంట్రాక్ట్ ఇచ్చే క్యారెక్టర్ లో యానిమల్ ఫేమ్ సౌరభ్ సచ్దేవ్ నటించారు. ఆయనకు గర్ల్ ఫ్రెండ్ గా అంచల్ ముంజల్ నటించింది. ఇన్‌స్టాగ్రామ్ లో పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేసిన అంచల్ ముంజల్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారట డైరెక్టర్ సుకుమార్. ఫోర్త్ వన్ ఆరాధ్య దేవి. రామ్ గోపాల్ వర్మ హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆర్జీవీ లేటెస్ట్ గా ఇంట్రడ్యూస్ చేయబోయే కొత్త హీరోయినే ఆరాధ్య దేవి. ఆర్జీవీ కథ అందించిన శారీ సినిమా కోసం హీరోయిన్ గా వెతుకుతుండగా శ్రీ లక్ష్మీ సతీష్ అనే అమ్మాయి చీరలో ఎంతో అందంగా దర్శనమిచ్చిన ఓ రీల్ ను చూసి సెలెక్ట్ చేశారట. దానికి ఫిదా అయిన రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ సతీష్ ను తన శారీ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఫిఫ్త్ వన్ ఇమన్వి ఇస్మాయిల్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పాపులర్ డైరెక్టర్ అను రాఘవపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పౌజీ. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమన్వి ఇస్మాయిల్ నటిస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో ఇమన్వి ఇస్మాయిల్ డాన్స్ చేసిన రీల్స్ చూసే ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట డైరెక్టర్ హను రాఘవపుడి. ఆడిషన్ కు పిలిచిన తర్వాత ఇమన్వి యాక్టింగ్ నచ్చి హీరోయిన్ గా ప్రభాస్ కి జోడిగా నటించే ఛాన్స్ ఇచ్చారట.